ఆమెకు పెళ్ళై కేవలం 5 రోజులు మాత్రమే అవుతుంది. భార్యాభర్తలు కొత్త జీవితంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నారు. కానీ ఇంతలో భార్య తను ఒక్కసారి తన పుట్టింటికి వెళ్ళాలి అని కోరింది. దాంతో సంతోషంగా ఆ భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. ఎందుకంటే తన భార్య సంతోషమే తన సంతోషం అనుకున్నాడు. కానీ ఆమె పుట్టింటికి చేరిన వెంటనే భర్తకు ఫోన్ చేసింది. అప్పుడు ఆమె చెప్పిన మాటలని భర్త కాళ్ళ కింద నేల జారిపోయినంత పని అయింది. ఆ భార్య చాలా కోపంతో గట్టిగా ఫోన్లో చెబుతుంది, నేను నీతో ఒక నిమిషం కూడా ఉండలేను, నేను నీకు విడాకులు ఇస్తున్నాను అంది. ఆ మాటలు విని భర్త షాక్లోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మాట్లాడుతుంది, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయేనా అని అతడికి నమ్మకశక్యంగా కాలేదు. చాలా ఆశ్చర్యపోయాడు. ఆ భార్య ఎందుకు అలా హఠాత్తుగా మారిపోయిందో అతనికి అస్సలు అర్థం కాలేదు. బీహార్లోని ఒక గ్రామంలో సోనా అనే అమ్మాయి ఉండేది. ఆమె ఇంట్లో ఆమె ఒక్కడితే కూతురు. తండ్రి మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. దాంతో వాళ్లకు ఎటువంటి డబ్బు కొరత ఉండేది కాదు. ఏకైక కుమార్తె కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. అందుకే ఆమెకు గర్వం ఎక్కువగా ఉండేది. కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన వాళ్ళలో ఒక్కతిగా ఆమె తనకు తాను అనుకునేది. అదేవిధంగా తను చాలా ధనవంతురాలని, తనకు ఇంకా ఏం తక్కువ ఉంది అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. దాంతో తన స్నేహితులతో వేసుకున్న దుస్తుల మీద ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేది. ఎవరైనా అందంగా కనిపించకపోతే వారి రూపాన్ని వెక్కిరించడం, పేదవారు అని వారిని చిన్నచూపు చూడడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. తాను ఒక రాజకుమారుడు లాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను, అంత ఆస్తి అంత అందం ఉన్నవాడిని అని అనుకునేది. తనకు కాబోయేవాడు అపార ధనవంతుడుగా మరియు చూడడానికి అచ్చం సినిమా హీరోలాగా ఉండాలి అనుకునేది. ఒకరోజు సోనా బాగా క్లోజ్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది. ఆ పెళ్లికి సోనా అత్యంత ఖరీదైన డ్రెస్ వేసుకుని పెళ్లి హాల్లోకి వచ్చింది. ఆమె వేసుకున్న డ్రెస్సు, అలాగే ఆమె వేసుకున్న ఖరీదైన ఆభరణాలపై ఆమె ప్రశంసలు చెప్పుకుంటూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత మగ పెళ్లివారు వచ్చారు. సోనా వెంటనే ఆ పెళ్లి కుమారుని చూసి వెంటనే గట్టిగా నవ్వడం ప్రారంభించింది. ఆమె తన స్నేహితురాల్ని విక్కిరిస్తూ, నువ్వు ఇంత అదవ్యహీనంగా ఉన్న ఇతడితో ఎలా గడుపుతావు? నీ భర్తగా అతడు అసలు ఎంత అసహ్యంగా ఉన్నాడో తెలుసా? అతన్ని చూస్తే అసలు ఎవరికైనా ఆకలి కూడా వేయదు, భోజనం కూడా చేయాలనిపించదు. అతడు వేసుకున్న దుస్తులు చూడు ఇంత చీపుగా ఉన్నాయో. ఇతడు అవతారం చూస్తే చాలా పేదింటి వాడై ఉంటాడు. అలాంటి వాడితోని పెళ్ళి ఎలా జరుగుతుంది? ఈ మాటలు విని ఆ స్నేహితురాలు ఎంతో అప్సెట్ అయ్యింది. దాంతో ఆమె బాధపడుతూ ఉంది. దాంతో వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఓదార్చి పెళ్లి పూర్తి చేయించారు. కానీ సోనా ప్రవర్తించిన తీరుకి ఆ పెళ్లి వాళ్ళు అందరూ ఈమె చాలా గర్విష్టి మరియు డబ్బు ఉందన్న అహంకారంతో మనుషులను మనుషులుగా చూడదు అని అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సోనా సోషల్ మీడియాలో ఒక అబ్బాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన విషయాన్ని గమనించింది. ఆమె అతడి ప్రొఫైల్ చెక్ చేసింది. చూసిన వెంటనే ఆమె కళ్ళు మెరిసిపోయాయి. పెద్ద ఫామ్ హౌస్, ఖరీదైన కార్లు, రాజప్రసాదంలో ఉన్న ఇల్లు, స్విమ్మింగ్ పూల్, ప్రతి ఒక్కటి చూసినప్పుడు ఆమెకు అతడు అపారమైన ధనవంతుడని నమ్మకం కలిగింది. ఆమె వెంటనే అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ని అంగీకరించింది. వారిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. అతని పేరు సాగర్. అతడు తను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నని చెప్పాడు. అతడు తను ఎంత ధనికుడో ప్రతి వీడియో కాల్లో చూపించేవాడు. అతడు ఎప్పుడు మాట్లాడినా పెద్ద పెద్ద కార్ల దగ్గర నిలబడి మాట్లాడేవాడు. ఎప్పుడు ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు, లేదంటే స్విమ్మింగ్ పూల్లో గడుపుతూ కనిపించేవాడు. అతడు చాలా అందంగా కూడా ఉండేవాడు. దాంతో సోనాకి అనిపించింది, నేను కలలు కంటున్న రాజకుమారుడు ఇతడే, పెళ్ళంటూ చేసుకుంటే ఇతడిని చేసుకోవాలి అనుకుంది.
ఎందుకంటే అతను అందంతో పాటు చాలా డబ్బున్నవాడు, అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. దాంతో వారిద్దరి మధ్య మాటలు రోజు రోజుకు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడిపోయింది. మాటల్లో భాగంగా అతడు ఒకరోజు చెప్పాడు, నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? నాకైతే మా ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారు. ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటే ఇక నా లైఫ్ సెటిల్ అన్నాడు. మరి నువ్వు ఎప్పుడు లైఫ్లో సెట్ అవుతావు? నీకు మీ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూడటం లేదా? ఇంకా నువ్వు చదువుకోవాలి అనుకుంటున్నావా అన్నాడు. ఆమె ఆ మాటలు విని షాక్ అయింది. నేను నా రాజకుమారులాగా ఇతడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇతడికి వేరే పెళ్లి జరుగుతుందా? అయ్యో, ఇది ఎలాగైనా ఆపాలి అనుకుంది. దాంతో ఆమె చాలా టెన్షన్ పడింది. ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు అడిగాడు సాగర్. అప్పుడు సోనా చెప్పింది, సాగర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నది. ఆ మాటలు విని సాగర్ అన్నాడు, అవునా? నేను మాత్రం నిన్ను ఎప్పుడు ఫ్రెండ్గానే చూశాను, ఇప్పుడు అటువంటి దృష్టితో చూడలేను అంటాడు. అప్పుడు సోనా అంటుంది, నీకు ఎలాగూ మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు కదా, నేను నీకు మంచిగా అనిపించడం లేదా? నీ భార్యగా సెట్ కానా అడిగింది. అలాంటిదేమీ లేదు అన్నాడు సాగర్. అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏంటి? పైగా నువ్వు ఎవరినో పరిచయం లేని అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది. అదే నేనైతే నీకు పరిచయం ఉన్న అమ్మాయిని కదా అంటుంది. దాంతో సాగర్ కూడా వెంటనే అంగీకరిస్తాడు. కలుద్దాం అనుకుంటాడు. ఎక్కడ కలుద్దాం అని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సాగర్ వీడియో కాల్ చేస్తాడు. ఆ వీడియో కాల్లో అతడు ఒక ఖరీదైన షర్టు వేసుకుని నల్లటి గాగులుసు పెట్టుకుని అతని తన లగ్జరీ కార్లు కూర్చుని వీడియో కాల్ చేశాడు. సోనా అతన్ని చూస్తూ, వావ్, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ధనికుడు, నిజమైన రాజకుమారుడు లాగా ఉన్నాడు అని మనసులో అనుకుంది. అయితే కొద్దిసేపటి తర్వాత సాగర్ సోనాని కలవడానికి వచ్చినప్పుడు ఆమె అతడిని చూసి షాక్ అయింది. ఎందుకంటే అతడు కారులో రాలేదు, ఆటోలో దిగాడు. దాంతో సోనా ముఖం ఒకసారిగా మారిపోయింది. ఏంటి, నువ్వు కారులో బయలుదేరావు కదా, ఆటోలోకి ఎలా వచ్చావు అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు సాగర్ చిరునవ్వుతో, అయ్యో, ఏం చెప్పమంటావు, నా కార్ టైర్ పంచర్ అయింది సమయానికి, అందులో స్టెప్నీ లేదు, దాంతో డ్రైవర్ మార్చుకొస్తాను అని మెకానిక్ దగ్గరికి కారును తీసుకుని వెళ్ళాడు అన్నాడు సాగర్. ఆ మాటలు విని సోనా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఇంకా సాగర్ ఆమెకు బాగా నచ్చాడు. ఎందుకంటే అంత ధనవంతుడు, ఇంత సింప్లిసిటీగా ఉన్నాడు. అసలు ఎటువంటి అహంకారం కానీ గర్వం కానీ అతడికి లేదు. ఎంత ఎదిగినా ఒదిగే అన్నాడు అని మురిసిపోయింది. అతడి గురించిన మరింత తెలుసుకోవాలని సోనా అనుకుంటూ ఉండేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె పూర్తిగా అతని ప్రేమలో పడిపోయింది. ఇప్పుడు ఆమె త్వరగా అతడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు సాగర్ ఫోటోలు చూపించింది. ఫోటోలలో అతడు పెద్ద బంగ్లా ముందు నిలబడి ఉండేవాడు. మరొక దానిలో స్విమ్మింగ్ పూల్ పక్కన ఇంకొక దానిలో ఖరీదైన కార్ల మధ్య సోనా తండ్రి ఆ ఫోటోలు చూడసాగారు. కానీ వాటిలో ఒక విచిత్రమైన విషయాన్ని అతడు గమనించాడు. ఏ ఫోటోలోని అతడి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించరు. దాంతో అతడు సోనాని అడిగాడు, ఇతడితో పాటు ఇతడు కుటుంబ సభ్యులు ఏ ఒక్క ఫోటోలో ఎందుకు లేరు అని. అప్పుడు వెంటనే సమాధానం చెప్పింది, నాన్నగారు వేరే దగ్గర ఉంటారు, ఇతడు తన ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉంటూ ఉంటాడు అన్నది. కానీ ఆ మాటలు విని తండ్రికి కొంత అనుమానం వచ్చింది. కానీ కూతురు పట్టుదలతో అలాంటిదేమీ లేదు అని చెబుతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం అన్నాడు. నేను అంతా వెరిఫై చేశాను అన్నది ఆమె. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ గారాల పట్టి ఆ అమ్మాయి సరే అని అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడతాము అని ఆ తండ్రి అన్నారు. అప్పుడు సోనా ఈ విషయాన్ని సాగర్కు చెప్పింది. అప్పుడు సాగర్ చెప్పాడు, నేను ఈ విషయాన్ని చెప్పాను, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని. కానీ దాంతో వాళ్ళు నాపై ఎంతో కోపంగా ఉన్నారు. మన ఇంటి గౌరవ మర్యాదలు నువ్వు కాళ్ళ రాస్తున్నావు. ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఇటువంటి ప్రేమలు అవి నాకు అస్సలు నచ్చవని నాపై చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నాతో అసలు మాట్లాడడం లేదు. అందుకే మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. పెళ్ళి అయ్యాక మనం ఫార్మ్ హౌస్లో ఉంటాం. ఇక మనకు పెళ్ళి ఉంటుంది కదా.
క్రమక్రమంగా నా తల్లిదండ్రులు కూడా ఇక చేసేది లేక మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను కూడా వాళ్ళను మెల్లిమెల్లిగా ఒప్పిస్తాను అని సాగర్ చెప్పాడు. సరే అని సోనా పెళ్ళికి ఒప్పుకుంది. అప్పుడు సోనా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా పెళ్ళి ఎందుకు వద్దు, వాళ్ళను ఒప్పించాకే పెళ్ళి చేసుకుందువు కానీ మేము అతని తల్లిదండ్రులతో మాట్లాడదాం అన్నాడు. కానీ సాగర్ అన్నాడు, వాళ్ళు ఇప్పుడు ఎవరు తొట్టు మాట్లాడడానికి అస్సలు సిద్ధంగా లేరు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను వెళ్తే నన్ను అవమానపరిచి ఇంటి నుంచి గెంటి వేశారు. అటువంటిది ఇప్పుడు మీ నాన్న వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళని కూడా అవమానిస్తారు. కాబట్టి వద్దు అని వారిస్తాడు. తనతో సరే సోనా సరే అని అతనితో పెళ్ళికి ఒప్పుకుంటుంది. వెంటనే ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆ స్నేహితురాలు కొన్నాళ్ళ క్రితం పెళ్ళి జరిగిన ఆ అమ్మాయికి ఫోన్ చేసి, చూశావా, నువ్వు ఒక పేద ఇంటి వాడిని పెళ్లి చేసుకున్నావు, కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాను చూడు అని అహంకారంగా చెప్పి సాగర్ ఫోటోలను పంపించింది. కానీ తన స్నేహితురాలు వాటిని చూసినా కూడా స్పందించలేదు. తర్వాత సోనా మరియు సాగర్లది కోర్టు మ్యారేజ్ పూర్తయింది. ఇప్పుడు సోనా సాగర్లు భార్యాభర్తలు అయ్యారు. పెళ్ళి అయ్యాక సాగర్ ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. సో నాకు అనిపించింది ఇప్పుడు నేను ఒక మహల్ లాంటి ఫామ్ హౌస్లోకి వెళ్తున్నాను అని. కానీ ఇంటి దగ్గరికి చేరుకున్నప్పుడు ఆమెకు గుండెపోటు వచ్చినంత పని అయింది. ఇది నీ ఇల్లా అంటూ ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అక్కడ ఒక సాధారణమైన చిన్న ఇల్లు ఉంది. ఫామ్ హౌస్ లేదు, లగ్జరీ కార్లు లేవు, స్విమ్మింగ్ పూల్ లేదు. ఆమె వాటిని చూసి ఉలిక్కి పడింది. ఇంట్లోకి వెళ్ళాక సాగర్ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. చాలా సాదాసీదా కుటుంబం, సాధారణమైన జీవితం. సోనాకి అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఆమె తల తిరిగిపోతుంది. అంటే సాగర్ కోటీశ్వరుడు కాదా? ఒకవేళ కోటీశ్వరుడు అయితే అతడు ఎటువంటి ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు అనుకుంది. సాయంత్రం ఆమె సాగర్ నిలదీయగా అతని సమాధానం ఆమెను మరింత గందరగోళంలోకి నెట్టేసింది. చూడు, నేను పెద్ద ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదిస్తున్నాను. ఆ విషయం మా కుటుంబంలో ఎవరికీ తెలియదు. ఒకవేళ వారికి తెలిస్తే మాకు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్లకు సహాయం చేయమని అంటూ ఉంటారు. ఇంకా అందరూ ఏడుపు మొదలవుతుంది. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఊరికే ఉండరు. నా కొడుకు చూడండి ఎంత ఉన్నత స్థితికి ఎదిగిపోయాడు అంటూ బంధువులందరికీ ప్రచారం చేస్తారు. వద్దన్నా కూడా దాంతో అందరి దృష్టి తగిలి నా వ్యాపారం ఇంకా నా పనులు అన్నీ అల్లాకల్లోలం అయిపోతాయి. అందుకే నేను మరింత సంపాదించే వరకు నా కుటుంబానికి ఈ విషయాన్ని చెప్పాలనుకోవడం లేదు. కొంతకాలం తర్వాత నాకు ఒక గోల్ ఉంది. ఆ గోల్ కొంతకాలంలో పూర్తవుతుంది. అంత సంపాదించిన తర్వాత నేను వారిని కూడా ఫామ్ హౌస్కి తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడు సోనాకి ఒక పెద్ద సందేహం కలిగింది. నిజంగా నేను అసలు ఒక ధనవంతుడినే పెళ్లి చేసుకున్నాను, లేదా ఇతడు కేవలం ఒక నాటకం ఆడుతున్నాడా అని. ఒకవేళ నాటకం ఆడితే సాగర్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? తన గురించి అన్ని తప్పుడు విశేషాలు నాకు ఎందుకు చెప్పాడు అనేటటువంటి చాలా ప్రశ్నలు ఆమె మనసులో కలవరిస్తున్నాయి. రోజులు గడిచాయి. అప్పటికే ఆమె ఆ ఇంట్లోకి వచ్చి 5 రోజులు అవుతుంది. ఒకరోజు సాగర్ చెల్లెలతో సోనా మాట్లాడింది. ఆమె ఎంతో నవ్వుతూ సరదాగా మాట్లాడుతుంది. అప్పుడు మాటల్లో భాగంగా సోనా అడిగింది, మీ అన్నయ్య అసలు ఏం పని చేస్తాడు అని. ఆ అమ్మాయి అమాయకంగా నవ్వుతూ చెప్పింది, మా అన్నయ్య ఒక పెద్ద సాగర్ వాళ్ళ ఫామ్ హౌస్లో పనిచేస్తాడు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మా అన్నయ్య వాడిని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు అని చెప్పింది. ఆ మాటలు విని సోనా గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది. ఆమె వెంటనే తన ఫోన్ తీసి సాగర్ తనకు పంపించిన ఫోటోలు చూపించింది. ఆ అమ్మాయి ఆనందంగా వాటిని చూస్తూ, అవునవును వదినా, ఇదే మా అన్నయ్య పనిచేసే ఫామ్ హౌస్. సార్ వాళ్ళు బయటకు వెళ్తే మా అన్నయ్యను అక్కడ ఉండటానికి అనుమతి ఇస్తారు అని చెప్పింది. ఆ మాటలు విని సోనాకి ఒక్కసారిగా పెద్ద షాక్ తగిలింది. అంటే సాగర్ కోటీశ్వరుడు కాదు, అతడు కేవలం ఒక గార్డు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె వెంటనే సాగర్తో గొడవ పడాలి అనుకుంది. ఎందుకింత మోసం చేశావు అని అరవాలనుకుంది. కానీ ఆమె అలా చేయలేదు. ఇంతటి మోసం చేసిన వాడికి ఇప్పుడు నిలదీస్తే తనకు ఏదైనా హాని చేసే
అవకాశం ఉంది కాబట్టి అటువంటిది ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకుంది. అందుకే అనేక కొత్త ప్లాన్ వేసుకుంది. ముందుగా తనను తాను రక్షించుకోవాలి, ఆ తర్వాత ఈ అబద్ధాన్ని బయట పెట్టాలి అని అనుకుంది. సాయంత్రం ఆమె సాగర్ ఇంటికి రాగానే అతడితో చెప్పింది. సాగర్, నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికే 5 రోజులు అవుతుంది. మా అమ్మ వాళ్ళని ఒకసారి చూసి వస్తాను. నాకు మా ఇల్లు చాలా గుర్తుకు వస్తుంది అన్నది. దాంతో సాగర్ అన్నాడు, సరే, నీకు మీ అమ్మ వాళ్ళు గుర్తుకు వస్తున్నారు అంటున్నావు కదా, వెళ్ళిరా. కానీ నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు. నువ్వు ఒంటరిగా వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేను నిన్ను వస్తానులే. ఇప్పుడు సడన్గా అంటే పనులు మానుకొని రాలేను కదా అంటాడు. అప్పుడు సోనా, సరే, ఇబ్బంది పడడం ఎందుకు, మీకు వీలు కాదంటున్నారు కదా, నేను వెళ్తాను అని నవ్వి తల ఊపింది. వెంటనే ఆమె తన ఇంటికి వెళ్ళింది. అలా వెళ్ళగానే నేరుగా తన గదిలోకి వెళ్ళింది. ఫోన్ తీసి వెంటనే సాగర్కి ఫోన్ చేసింది. సోనాక్షికంగా వెళ్ళావా అడిగాడు సాగర్. అవును, నేను క్షేమంగానే వెళ్ళాను. ఇక నీకు నాకు చెల్లు. ఈ రోజు నుంచి నేను ఆ ఇంటి వైపు కూడా చూడను. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నీకు విడాకులు ఇస్తున్నాను అన్నది. ఆ మాటలు విని సాగర్ ఆశ్చర్యపోయాడు. ఏంటిది సోనా, అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? నేను ఇక్కడ ఎవరినైనా ఏమైనా అన్నానా? ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు కదా, అసలు ఏమైంది అడిగాడు. అప్పుడు సోనా కోపంగా చెప్పింది. నువ్వు నాకు మోసం చేశావు. నువ్వు కోటేశ్వరులాగా నాకు బిల్డప్ ఇచ్చావు. కానీ నిజానికి నువ్వు ఒక వాచ్మెన్. విని దగ్గరగా బంగ్లా లేదు, నీ దగ్గర బంగ్లా లేదు, లగ్జరీ కార్లు లేవు. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అన్నది. సాగర్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి తర్వాత అన్నాడు, కానీ సోనా, మనిద్దరం నిజంగా ప్రేమించుకున్నాం కదా, దయచేసి గతాన్ని మర్చిపో. మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఎంతో బాగా చూసుకుంటాను అని అన్నాడు. సోనా అందుకు అస్సలు అంగీకరించలేదు. అబద్ధాల మీద నిర్మించిన బంధం ఎప్పటికీ నిలబడదు సాగర్. నేను నీతో అస్సలు ఉండలేను అన్నది. అప్పుడు సాగర్ కోపంతో అన్నాడు, అదే నీ నిర్ణయం అయితే ఒకసారి విను. నువ్వు నా దగ్గరికి తిరిగి రాలేదంటే నేను నీకు విడాకులు ఇవ్వను. నేను నీకు విడాకులు ఇబ్బంది. నీకు విడాకులు ఎవరిస్తారు? నువ్వు నా నుంచి ఇప్పటికే విడిపోయావు. నా నుంచి ఎప్పటికీ విడిపోలేదు అన్నాడు. దాంతో సోనా చేతులు వణికిపోయాయి. ఆమె ఫోన్ పెట్టేసి ఏడవసాగింది. దాంతో తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. తల్లి ఆమెను ఆలింగనం చేసుకొని, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ప్రేమగా అడిగారు. అప్పుడు సోనా ఏడుస్తూ మొత్తం సంగతి చెప్పింది. తండ్రి తల పట్టుకుని కూర్చున్నాడు. తల్లి ఏడుస్తుంది. దాని తర్వాత తండ్రి లోతుగా ఆలోచించి, అమ్మా సోనా, నేను నీకు ముందే చెప్పాను కదా, పెళ్ళికి ముందే ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని. కానీ నువ్వు అసలు వినలేదు. నిన్ను గారాబంగా పెంచే మేము తప్పు చేసినట్టున్నాము. నువ్వు మా మాట వినకుండా ఇలా చేశావు. ఇప్పుడు దీని ఫలితం మనందరం భరించాల్సింది అని బాధతో చెప్పాడు. దాంతో సోనా తన తండ్రిని గట్టిగా హత్తుకుని కన్నీరు పెట్టుకుంటూ ఉంది. నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, డబ్బే ముఖ్యం కాదు, డబ్బు కన్నా నిజాయితీ ముఖ్యమే అని. అప్పుడు ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చి తర్వాత ఆ తండ్రి సోనాలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సాగర్పై మోసపూరిత కేసు ఫైల్ చేశారు. ఈ వార్త తెలిసిన సోనా స్నేహితులు ఆమెను ఆట పట్టించడం ప్రారంభించారు. ఒకరు నవ్వుతూ, వాగు, నీ రాజకుమారుడు నిన్ను ఒక చిన్న ఇరుకు ఇంట్లోకి తీసుకెళ్ళి తిను ఒక మహారాణిలాగా చూసుకుంటున్నాడు కదా, ఎంత గొప్ప రాజకుమారుడు అని మరొకరు స్నేహితురాలు ఎగతాళిగా. ఏంటి సునా, నువ్వు ఇంతకాలం మిమ్మల్ని చిన్న చూపుగా చూశావు. ఇప్పుడు నీ భర్త ఎంత గొప్పవాడు చూసుకొని ఇప్పుడు కూడా గర్వపడతావా? ఒకప్పుడు మమ్మల్ని అందరినీ ఎగతాళి చేశావు, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా మారిపోయిందో చూశావా? మేము మా జీవితాల్లో మాకు ఉన్న దాంట్లో మేము సంతృప్తిగా ఉన్నాం, కానీ నువ్వు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సోనాకి ఆ మాటలు విని ఒక్కసారిగా గుండె బరువెక్కింది. గతంలో తాను చేసిన పొరపాట్లు తనకి గుర్తుకు వచ్చాయి. తన గర్వమంతా ఇప్పుడు వృధా అని తెలిసిపోయింది. చివరికి కోర్టులో కేసు మొదలయ్యింది. కోర్టులో కేసు మొదలైంది. సోనా అరవింద్ తనకి మోసపూరితంగా పంపిన
ఫోటోలు అందరికీ చూపించింది. న్యాయమూర్తి అన్ని ఆధారాలు పరిశీలించి తీర్పును వెలువరించారు. సోనా మరియు సాగర్లు విడిపోయారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. సాగర్ మోసం చేశాడని కోర్టు నిర్ధారించింది. అతడు సోనాని మోసగించాడని తేలింది. అందుకే సాగర్ శిక్ష విధించే జైలుకు పంపించారు. ఇక సోనా ఒక్కతే నిలబడి ఉంది. గెలిచినా కూడా ఆమె మనసు ఇప్పుడు ఓడిపోయింది. కానీ ఇది ఆమెకు జీవితపు అతిపెద్ద పాఠంగా మారింది. తండ్రి చెప్పిన మాట వినకుండా, అహంకారంతో ముందు వెనక చూడకుండా పెళ్లికి ఒప్పుకోవడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.